అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల క్షేత్రంలో భక్తితో పాటు మానవత్వం కూడా వెల్లివిరిసింది. పంబా సమీపంలో పోగొట్టుకున్న నగదుతో కూడిన పర్సును ఒక భక్తుడు తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నారు. అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల క్షేత్రంలో భక్తితో పాటు మానవత్వం కూడా వెల్లివిరిసింది. పంబా సమీపంలో పోగొట్టుకున్న నగదుతో కూడిన పర్సును ఒక భక్తుడు తిరిగి ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఒక అయ్యప్ప భక్తుడు పంబా సమీపంలో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో సుమారు 50,000 రూపాయల నగదు, కీలక పత్రాలు ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంఘం ప్రాంతానికి చెందిన అయ్యప్ప మాలధారి మాగం గిరిస్వామికి ఆ పర్సు లభించింది. పర్సులో భారీ మొత్తంలో నగదు ఉన్నప్పటికీ గిరిస్వామి ఏమాత్రం తడబడకుండా వెంటనే స్పందించాడు. తోటి భక్తుడి ఇబ్బందిని గుర్తించి పర్సుని పంబాలోని అనౌన్స్మెంట్ కౌంటర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధికారులకు సమాచారం అందించి పర్సు పోగొట్టుకున్న వ్యక్తి వివరాలను మైకు ద్వారా అనౌన్స్ చేయించారు. తమ నగదు, పర్సు దొరికిందన్న సమాచారం విన్న తమిళనాడు భక్తుడు హుటాహుటిన కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అధికారుల సమక్షంలో తన పర్సును చూసుకున్న ఆ భక్తుడు అందులోని నగదు భద్రంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆపద సమయంలో తనను ఆదుకున్న గిరిస్వామికి సదరు భక్తుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అయ్యప్ప దర్శనానికి వచ్చిన సమయంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు తారసపడడం స్వామివారి అనుగ్రహమేనని అక్కడి భక్తులు గిరిస్వామిని ప్రశంసించారు. ఈ ఘటనతో శబరిమలలో భక్తుల మధ్య ఉండే సోదరభావం మరియు నిజాయితీ మరోసారి నిరూపితమైంది.